ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల సమరం ముగిసిందే. పార్టీల భవిష్యత్తు ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది. జూన్ 4న ఫలితాలు ప్రకటించే వరకు ప్రధాన పార్టీల తరపున పోటీ చేసిన అభ్యర్థులంతా మునివేళ్ల మీదే కూర్చొని ఉంటారు. గత ఎన్నికల్లో తిరుగులేని ఆత్మవిశ్వాసంతో 151 సీట్లు, 22 లోక్సభ నియోజకవర్గాలను దక్కించుకున్న వైసీపీలో ఈసారి ఆ స్థాయి ఆత్మవిశ్వాసం కనిపించలేదు. పార్టీ శ్రేణుల్లో నైరాశ్యమే కనబడుతుంది. పోలింగ్ సరళి ఏం చెబుతుంది అనే విషయంపై వైసీపీ అభ్యర్థులంతా చర్చించుకుంటున్నారు. నగరి నుంచి పోటీ చేసిన రోజా ముందే చేతులెత్తేసినట్లుగా భావించాల్సి ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సొంత వారే తనను ఓడించేందుకు సిద్ధమయ్యారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ముందుగానే రోజా తన ఓటమిని బయటపెట్టారంటున్నారు. సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన మంత్రి అంబటి రాంబాబు, నర్సరావుపేట ఎంపీగా పోటీ చేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారంతా ఎన్నికల కమిషన్ కూటమికి సహకరించిందని, తమ ఫిర్యాదులను పట్టించుకోలేదంటూ ఓటమి భయాన్ని ముందే బయటపెట్టారంటున్నారు. వీరు అలా మాట్లాడకుండా ఉంటే కాస్తో కూస్తో వైసీపీకి పాజిటివ్ ఉందని అనుకునేవారని, చివరకు ఆ భావన లేకుండా చేశారంటున్నారు. పట్టణ ఓటర్లు కూటమి వైపు మొగ్గినా గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు మాత్రం తమ వైపే ఉంటారనే భావనతో వైసీపీ పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించింది. అయితే పోలింగ్ సరళి తర్వాత ఆ విశ్వాసం కనిపించలేదు. బటన్ నొక్కడం ద్వారా తాము బ్యాంకు ఖాతాల్లో వేసిన డబ్బులు, సంక్షేమ పథకాలు ఓట్ల వెల్లువెత్తుతాయని వైసీపీ నేతలు భావించారు. పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు పోలింగ్ ముందు వరకు మౌనంగానే ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో వారంతా తమవారేనని వైసీపీ భావించిందే. అయితే పోలింగ్ రోజు ఆ నమ్మకం సడలిందే. ప్రజల్లో కనిపించిన మార్పు వల్ల కూటమి లాభపడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ గ్రామీణ ఓటరు తీర్పు ఏమిటనేది తెలుసుకోవడానికి జూన్ 4వ తేదీ వరకు వేచి చూడక తప్పదు.